ఓం శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాః ఆయేధామాని దివ్యాని తస్తుః వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యమేతి తమేవ విదిత్వా అమృతత్వమేతి నాణ్యపంథా విద్యతే యనాయ అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హే ఇమ్మార్టల్ చిల్డ్రన్ ఆఫ్ సనాతన ధర్మ, ఈ సనాతన ధర్మకు చెందినటువంటి ప్రతి ఒక్క ప్రాణి ఇమ్మార్టల్, అమృతత్వం. శృణ్వంతు, అందరూ శ్రద్ధగా వినండి. అమృతస్య పుత్రాహ అంటే మీరందరూ అమృతపుత్రులు, మీకు మరణం లేదు. మీ అజ్ఞాన మోహం వలన నేను చనిపోతానో ఏమో అనే మృత్యుభయం ఉన్నదే తప్ప నిజంగా మీరంతా అమృతపుత్రులు. అయితే ఏంటి మరి, మేమందరం కూడా ఆ సత్యాన్ని దర్శించి ఉన్నాము. మీరు కూడా ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ విత్ అస్. మీ అందరూ వచ్చి మాతో జాయిన్ అవ్వండి. ఆ అమృతత్వంలో, శాశ్వతమైనటువంటి ఆ పరమపదంలో మీరు ఇక వచ్చి పోవడము, ఆయారాం గయారాం, పునరపి జననం పునరపి మరణం లేనటువంటి ఆ అమృతత్వాన్ని మీ జన్మ హక్కు. కాబట్టి ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ విత్ అస్. ఏంటది? వేద అహం, మేమందరం అది దర్శించున్నాం. ఏంటది? ఆదిత్యవర్ణం తమసపరస్థాత్ అంటే అజ్ఞాన అంధకారానికి అతీతమైనటువంటి జ్యోతి, అంటే చైతన్య జ్ఞాన ప్రకాశ స్వరూపము. అది తెలుసుకుంటే మాత్రమే మృత్యువును జయిస్తారు, మృత్యుంజయులవుతారు. తమేవ విదిత్వ, అది తెలుసుకుంటే మాత్రమే అతి మృత్యుమేతి, మృత్యువును జయిస్తారు. నాణ్యపంత, వేరే మార్గమే లేదు. ఏ సాధనలు, వేరే సాధన చెప్పారు గురువులు? నో, అలాంటి వేరే సాధన ఏమి నా అన్యపంత విద్యతే, వేరే మార్గమే లేదు. జ్ఞానాదేవతు కైవల్యం అంటే మోక్షం అనేది మీ ఆత్మజ్ఞానం వల్లనే మీకు అనుభూతి వస్తుంది. అసతోమా సద్గమయ అంటే ఈ నామరూపములుగా ఉన్నటువంటి, అంటే అంతకు ముందు లేదు, మధ్యలో ఉంటుంది, తర్వాత ఉండదు. అంటే సినిమా ప్రారంభానికి ముందు సినిమా బొమ్మలు లేవు, ముందు తెరే ఉన్నది. సినిమా ప్రారంభమైంది, ఆడుతుంది, మళ్ళీ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ తెర మాత్రమే ఉన్నది. అంటే ఈ వచ్చే ఆ పిక్చర్స్ ఏవైతే బొమ్మలు ఉన్నాయో అవి మిథ్య, అసత్. అది ఆ బొమ్మలపై మీరు మమేకమైపోయి కన్ఫ్యూజన్ కాకుండా ఆ బొమ్మలు చూస్తూ వదిలిపెట్టి ఆ తెరనే మీరు గమనించాలి. అంటే అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ. అజ్ఞానం చూడండి, అజ్ఞానం అంటే అంధకారానికి ప్రతీకగా చెప్తాము. జ్ఞానం అంటే వెలుగు, కాంతి, జ్యోతి స్వరూపం అంటారు. అందువలన అజ్ఞానం నుండి జ్ఞానము నాకు తీసుకొని వెళ్ళు ఓ ఈశ్వర, ఓ పరమాత్మ. మృత్యోర్మ అమృతంగమయ అంటే చనిపోయే ఈ మరణ ధర్మము నుండి, మృత్యుభయం నుండి, మరణము లేని అమృతత్వం వైపు నన్ను తీసుకుని వెళ్ళు ఓ పరమాత్మ అని ప్రార్థన. ఆత్మస్వరూప బంధుగణ. కాబట్టి మనం 29వ తేదీన గురు పౌర్ణమి జరుపుకున్నాం. అంటే వేరే విద్యలు, అనేకమైనటువంటి లౌకిక విద్యలు అనేక రకాలు ఉంటాయి. వారిని శిక్షకులు లేదా టీచర్సు అంటారు, ఉపాధ్యాయులు అంటారు, ఉపాధ్యాయులు. కానీ గురువు అంటే మనకి
సనాతనమైనటువంటి పురాతనమైనటువంటి మన స్వరూపం బ్రహ్మ విద్య ఆత్మవిద్య బోధించి ఆ ఆత్మవిద్య మన అనుభూతికి రాకుండా అడ్డుకుంటున్నటువంటి ఆ అజ్ఞానాన్ని నాశనం చేసి మనకి జ్ఞాన ప్రకాశం చేయడానికి వారు ఉపదేశం చేస్తారు. కాబట్టి వారిని మాత్రమే గురువు లేదా వారిని మాత్రమే గురువు లేదా ఆచార్య లేదా దేశిక అంటారు. అలాంటి గురు శిష్య పరంపర ద్వారా మొన్న వ్యాస మహర్షి అంటే గురువులకే గురువు సర్వజ్ఞుడు ఆ గొప్ప మహర్షి ఆయన గురువులందరికీ ఒక ప్రతీకగా ఆయన పుట్టినరోజునే మనము వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమగా మనం జరుపుకున్నాం. కాబట్టి ఆ గురు శిష్య పరంపర ద్వారా మనం అద్భుతమైనటువంటి బ్రహ్మ విద్యను పొందాము. కాబట్టి వారి కృతజ్ఞతలు తెలుపుకున్నాము. ఎంతో ఘనంగా గురు పూర్ణిమ జరుపుకున్నాము. కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా శుభాభినందనలు. బహుత్ బహుత్ ధన్యవాదా. ఇప్పుడు ఈరోజు ఈ ఆధ్యాత్మిక అంటే స్పిరిచువల్ లైఫ్లో ప్రశ్నలు అనేవి సహజం. కాబట్టి ఈరోజు మనకి ప్రశ్నలకి సమాధానములు అనే క్లాస్ పెట్టుకున్నాము. కాబట్టి ఎవరైనా సరే ఏదైనా సందేహం అడగాలనుకుంటే వారు మ్యూట్ తీసివేసి ప్రశ్న అడిగిన తర్వాత మ్యూట్ పెట్టుకొని శ్రద్ధగా వినాలి. హరి ఓం తత్సత్. హరి ఓం స్వామి, శ్రీ గురుభ్యో నమః, శ్రీ గణేశాయ నమః. చెప్పండి. హరి ఓం. మనకి ప్రశ్న వచ్చేసి ఈరోజు నేను అడగదలుచుకుంటున్నాను. మీరు మాకు కొద్దిగా వివరించండి. ధన్యవాదాలు అందరికీ. ప్రశ్న వచ్చేసి చిత్తశక్తుని మనస్సు ఎలా ఉంటుంది, కోరికలు భయం కోపం ఎలా క్షీణిస్తాయి? ఓకే, మీరు మ్యూట్లో పెట్టుకోండి. ఓకే ఓకే. స్థితప్రజ్ఞుడు మనస్సు ఎలా ఉంటుంది అన్నారు ఆయన. స్థితప్రజ్ఞుడు అంటే ఏమిటంటే ఎవరైతే మనస్సు నేను కాదు, నాకు మనస్సు కూడా లేదు, మనస్సు నేను వాడుకునే ఒక పనిముట్లు లాంటిది, ఒక ఇన్స్ట్రుమెంటు అని చాలా వివేకవంతంతో స్పష్టంగా తన మనస్సును దర్శించేవాడే స్థితప్రజ్ఞుడు. స్థితప్రజ్ఞ అంటే స్టడీ విజ్డమ్ అంటే ఎప్పుడు కూడా ఆయన యొక్క జ్ఞానములో సందేహాలు సంశయాలు లేవు, ఎటువంటి మార్పులు చేర్పులు లేవు, నిలకడగా జ్ఞాననిష్టలో ఉండేవారే స్థితప్రజ్ఞులు. కాబట్టి ఎవరికైతే ఎల్లప్పుడూ తన స్వరూపం సహజ సిద్ధంగా అనుభూతిలోకి వస్తుందో, ఇప్పుడు ఎలాగైతే ప్రతి మనిషి కూడా నేను మనిషిను అని ఏ విధంగా అయితే సహజ సిద్ధంగా మనకు అనుభవం కలుగుతుందో, స్థితప్రజ్ఞులంటే నేను ఆత్మస్వరూపాన్ని, నాలోనే ఈ శరీరం ఉన్నది, ఈ శరీరమే కాదు యావత్ విశ్వమంతా నాలో ఉన్నది. ఏ విధంగా? స్వప్నములో నేనే స్వప్నాన్ని నాలో క్రియేట్ చేసి ఆ స్వప్నంలో నేను ప్రవేశించి స్వప్నం నాకంటే వేరుగా ఉన్నదని భ్రమే తప్ప నిజానికి స్వప్నం నాలోనే ఉన్నది, అది సత్యం. ఎప్పుడు తెలుస్తుంది? ఆ స్వప్నం నుండి మేల్కొన్న తర్వాత తెలుస్తుంది స్వప్నం నాలోనే ఉండేది, నాలోనే కలిసిపోయింది. కాబట్టి స్థితప్రజ్ఞుడికి ఈ ప్రపంచమంతా నాలోనే ఉన్నది అని చెప్తారు. అంటే ఎన్ని లోకాలు బ్రహ్మ విష్ణు శివ వారు కూడా నాలోనే ఉన్నారు. ఎందుకు? అవి కూడా ఉపాధులే, ఆత్మరూపమే అన్నిటికీ ఇంక అల్టిమేట్ ఒక్కటే. కాబట్టి అది స్పష్టంగా ఉన్న స్థితప్రజ్ఞుడికి అసలు మనసు బుద్ధి అనేవి కూడా ఆయన కాదు, అవి ఆయన మనసు కాదు, బుద్ధి కాదు, ఆయన బుద్ధి మనసు లేవు. అంటే అవి ఉన్నాయి, జస్ట్ సాక్షిభూతంగా దర్శిస్తుంటారు. కాబట్టి మనసులో జరుగుతున్నటువంటి సుఖ దుఃఖాలను కూడా గమనిస్తుంటాడు తప్ప సుఖం కలిగినప్పుడు పొంగిపోవడం కానీ, దుఃఖం కలిగినప్పుడు కుంగిపోవడం కానీ, కృంగిపోవడం కానీ జరగదు. అలాంటప్పుడు ఎప్పుడైతే అజ్ఞానం లేదో, అజ్ఞానం లేదు కాబట్టి నేను ఇంకా గొప్పవాళ్ళని అవ్వాలనే కోరికలు ఉండవు, కోరికలు లేవు కాబట్టి ఎటువంటి కర్మలు చేయాలని ఆశ లేదు. అందువలన
ఎప్పుడైతే నేను నాకంటే భిన్నంగా రెండోది లేదు అంటే ఏకమే అద్వితీయం. భయం ఎప్పుడు వస్తుంది? ద్వితీయాద్వై భయం భవతి. నాకంటే భిన్నంగా ఉన్నదని భావన కలిగినప్పుడే భయం కలుగుతుంది. నాకంటే భిన్నంగా లేదు. నీవు ఒకవేళ శరీరాన్ని చంపుకున్నా నన్ను టచ్ చేయలేవు. ఎందుకు? నీ ఆత్మ నేనై ఉన్నాను. ఐ ఆమ్ ద లైట్ షైనింగ్ ఇన్ యువర్ హార్ట్ అంటారు. కాబట్టి స్థితప్రజ్ఞుడి యొక్క మనసు అనేది ఏమీ ఉండదు. అంతా కూడా తనలో ఉన్నటువంటి ఒక క్రీడ అనిపిస్తుంది. ఎలాగైతే సినిమా షూటింగ్ ఎలాగవుతుంది, తెర మీద ఎలాగ సినిమా ఆడుతుంది అనే జ్ఞానం లేకుండా మొట్టమొదటిసారి మీరు సినిమా హాల్లో ప్రవేశించారనుకోండి, అంత విచిత్రమైన లోకం అనిపించవచ్చు. కానీ ఆ షూటింగ్ విషయాలు యొక్క లైట్ యొక్క ప్రొజెక్షన్స్ ఇవన్నీ స్పష్టంగా తెలుసుకున్నారు అనుకోండి. సపోజ్ తెలుసుకొని సినిమా హాల్లో కూర్చున్నారు అనుకోండి, ఇట్ ఈస్ ఎంటర్టైన్మెంట్. కాబట్టి హోల్ విశ్వం అంతా ఒక ఎంటర్టైన్మెంట్, ఒక క్రీడ, ఒక స్పోర్ట్గా భావన కలుగుతుంది స్థితప్రజ్ఞుడు. కాబట్టి మీరు అడిగే ప్రశ్నలన్నీ కూడా జస్ట్ వ్యర్థం, నో ప్రశ్న. నెక్స్ట్ మరొకరు. ధన్యవాదాలు స్వామీజీ. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ. మరొకరు అడగగలరు. హరి ఓం స్వామీజీ. భగవంతులి రాజ్ కుమార్. రాజ్కుమార్ గారు అడగండి అడగండి. ఏంటి స్వామి, ఇప్పుడు కుంభమేళలో జరుగుతాయి కదా, ఆ, చాలా మంది వేల మంది సాములు అక్కడికి వస్తారు. అవును. ఈ సాములు బస్సులలో కానీ రాదు, ట్రైన్లలో కానీ రాదు. మరి ఏ విధంగా చేరుకుంటారు? కొంతమంది సాములు సూక్ష్మ రూమ్ లో కూడా వస్తారని అవగాహన. వాస్తవమా అవాస్తవం? సరే, మీరు మ్యూట్లో పెట్టండి. చూడండి నాయన, సత్యం ఒకటి ఉంటుందండి. ఆ సత్యం కాకుండా మీరు ఏది వినినప్పటికీ మీరు మధ్యలో మ్యూట్లు పెట్టాలి, మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది మిగతా వాళ్ళకి. సత్యం అనేది రెండు కాదు, అనేకం కాదు. సత్యం అనేది ఒక్కటే. ఎలాంటిదంటే ఆకాశం వలె రూపము లేనిది, రంగు లేనిది, రుచి లేనిది, స్పర్శ లేనిది, దాంట్లో ఎటువంటి సంకల్పాలు, వికల్పాలు, కోరికలు, ఆశలు, ఆలోచనలు అంటే ఎటువంటి ఏమీ లేనిది, అత్యంత సూక్ష్మమైన చైతన్యం మాత్రమే సత్యం. దాని తరువాత మీరు ఏమి కల్పించినా అది తాత్కాలికమే, అది మిథ్య అంటారు. మిథ్య అంటే ఏంటంటే ఒకప్పుడు కనిపిస్తుంది కానీ నిజంగా లేదు. మట్టి ఉండేది, సపోజ్ ఉదాహరణకి కుండ చేశారు, ఆ మట్టే కుండగా మీకు కనిపిస్తుంది కానీ కుండ అనేది శాశ్వతం కాదు, మళ్ళీ పగిలిపోయిన తర్వాత మళ్ళీ మట్టి అయిపోద్ది కుండ అలా. కాబట్టి మనకి ఆ శుద్ధ చైతన్యము నుండే ఒక స్వప్నం వలె ఆ చైతన్యం పైన ప్రపంచం అనేది ఒక సృష్టి జరిగింది, స్వప్నం వలె మాదిరిగా. ఆ సృష్టిలో ఎన్ని రూపాలు ఉన్నటువంటి జీవులు ఏవైతే భ్రమించిపోతాయో, నేనే ఆత్మస్వరూపాన్ని, నాలోనే ఈ సృష్టి ఉన్నది అని జ్ఞానం ఎవరికైతే కలగదో వాళ్ళంతా కూడా జీవులుగా పరిగణింపబడతారు. ఆ జీవుల్లోనే శ్రేష్టమైనది, ఉన్నతమైన జీవులుగా, మధ్యమ జీవులుగా, నికృష్టమైనటువంటి హీనమైనటువంటి జీవులుగా ఉంటాయి సృష్టి అంతా. అవి బ్యాక్టీరియా, ఈగలు, దోమలు అవ్వచ్చు, లేకపోతే స్వర్గాది లోకల్లో ఉన్న దేవతలుగా అవ్వచ్చు. అందరూ కూడా జీవులే. ఉత్తమమైనటువంటి అన్నిటికన్నా ఉత్కృష్టమైన జీవిని మనం ఈశ్వరుడిగా భావిస్తున్నాం. అంటే ఈశ్వరుడికి కూడా మాయ అనే ఒక శరీరం ఉన్నది కాబట్టి ఆయన సృష్టికర్త భావిస్తున్నాం, స్థితికర్తగా భావిస్తాం, ప్రళయకర్తగా భావిస్తాం. మనము మన యొక్క ఉపాధి తక్కువగా భావించుకుంటున్నాం కాబట్టి మనం జీవాత్మగా, ఆయన ఈశ్వరునిగా భావిస్తాం. సో ఇది ఒక సిస్టమ్. అందులో ఎవరైతే తన స్వరూపానికి తెలుసుకోవడానికి అత్యంత తీవ్రమైనటువంటి తపనతో అటువైపు ఎవరైతే ప్రయాణిస్తారో ఆ మార్గములో అనేక రకములైనటువంటి, అంటే ఈ సాధనలు అనేక రకములు. ఎందుకంటే ఒక్కొక్కరికి వారి మనస్సుకు తోచిన విధంగా ముందుకు వెళ్తారనమాట. ఒక్కొక్కరు మనోభావాలు, తర్వాత సెంటిమెంట్స్, ఎమోషనల్స్, థాట్స్ ప్రకారంగా ఉంటారు. కొంతమంది ఇంటలెక్చువల్స్, కొంతమంది ఎమోషనల్ పీపుల్ ఇలా ఉంటారనమాట. కొంతమంది శారీరకంగా ఎక్కువ వర్క్ చేసే పీపుల్ ఉంటారన్నమాట.
సో వీటి ఆధారంగా అనేక రకముల సాధనలు తపస్సులకి వారు ఇష్టపడతారు, మక్కువ చూపెడతారు. అందుకే చాలామంది తన శరీరం మీదే విజయం సాధించాలని అత్యంత వేడికి చలికి తట్టుకునే విధంగా వస్త్రాలు కూడా ధరించకుండా ఒళ్ళంతా విభూతులు రాసుకొని జడలు విడిచిపెట్టి నాగసాధువులుగా, నంగా సాధువులు, అఘోరీలుగా కేవలం శరీరం మీదే విజయం సాధిస్తారు. వాళ్ళకి బ్రహ్మతత్వము, ఆత్మ, పరమాత్మ, ఈశ్వర, జీవ వీటి మీద జ్ఞానం తక్కువ. సో ఆ విధంగా ఎంతోమంది ఈ యొక్క ప్రాణాయామం చేసి క్రియాయోగం అని, ఈ కుండలి యోగం అని, చక్రాలని వాటి మీద భయంకరమైన సాధన చేసి వారు కొద్దిపాటి శక్తులు పొందుతారనమాట. ఇప్పుడు మీరు ఎప్పుడైతే నేను ఈ ప్రకృతితో లయమై ఉన్నాను అనే ఈ ప్రకృతితో మీరు ఎప్పుడైతే కలిసిపోతారో ఆ మాయాశక్తికి ఉండవలసిన శక్తులు మనలో కూడా ప్రకటమవుతాయి. కానీ నిజానికి మన శక్తులు కావు, మాయాశక్తి, ప్రకృతి శక్తులు. వీళ్ళంతా ఇవి నా శక్తులే అని ప్రకటించుకునే విధంగా చాలామంది సాధకులు ఉంటారు. అటువంటి వారే కుంభమేళాలకి తండోపతండాలుగా వస్తారు బయటికి. అంటే కందరాల్లోనూ గుహల్లోనూ ఎక్కడెక్కడైతే ఈ నాగ సాధువులుగా, అఘోరీలుగా, ఎక్కడైతే రకరకాల ఆ యొక్క పరంపరలు, ఎందుకంటే వారికి ఆ పరంపర అనమాట. సో దాన్ని అటువంటి గురు శిష్య పరంపరల ద్వారా అందరూ వచ్చి చేస్తారు. కానీ దాని ఆధ్యాత్మికమైనటువంటి అర్థం వేరేగా ఉంటుంది. కాబట్టి కుంభమేళ, కుంభం అంటే కుండ, కుండ అంటే ఏంటి? అందరూ కూడా ఆ యొక్క పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అంటారు. అంటే ఏంటి? యావత్ బ్రహ్మాండం అంతా పరిపూర్ణము, ఏం వెలితి లేదు, ఏం ఖాళీ లేదు. ఆ పరిపూర్ణమైనటువంటి ఆ పరమాత్మలో లయమవడానికి అంటే ఆత్మ నివేదన చేసుకొని పరమాత్మే నేనై ఉన్నాను, చిదానంద రూప శివోహం శివోహం అని అనుభూతి చెందడమే మహాకుంభమేళ యాక్చువల్గా. లేకుంటే అలాంటి అర్థం తెలియదు కాబట్టి వీళ్ళు పవిత్రమైన గంగా స్నానం చేసి నేను పవిత్రులయ్యాను, నేను పుణ్యం పొందాను, రకరకాల యద్భావం తద్భవతి. ఎవరు ఏ విధంగా భావన చేస్తే అటువంటి ఫలితం వారు పొందుతారు. కాబట్టి ఈ మధ్యకాలంలో మనం ఏంటి, జీవులన్నిటికంటే శ్రేష్టమైనటువంటి బుద్ధి జీవులం మనం, అంటే జ్ఞానం కలిగినటువంటి. కానీ ఈ మధ్య విచిత్రం, నాకు ఒక చిన్న న్యూస్ వినిపించింది. భయంకరమైన మేధావి, ప్రపంచంలోని విజ్ఞాన శాస్త్రవేత్తలుగా, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలుగా వెలిగి ప్రకాశించే ఈ మానవ జన్మ పొంది కూడా కొంతమంది మేము కాక్రోచ్లము, మేము బొద్దింకలము అని ప్రకటించుకుంటారు. మరి వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత అవమానకరం, ఎంత ఇబ్బంది. నేను కాక్రోచ్ని, నేను పురుగంటే ఎవరైనా, నువ్వు కాక్రోచ్ అని ఎవరైనా మీకు అన్నారనుకోండి సమాజంలో, నువ్వు ఎంత అవమానంగా ఫీల్ అవుతావు, నీకు చాలా కోపం వస్తుంది. కానీ మనుషులుగా పుట్టిన వాళ్ళు కూడా మేము కాక్రోచ్లము అని సమాజంలో తిరుగుతున్నారు. అంటే యద్భావం తద్భవతి, వాట్ యు థింక్ సో యు ఆర్. కాబట్టి వాళ్ళు ఇలాంటి బొద్దింకలు, ఎలుకలు, పిల్లులు, కుక్కలు, నక్కలు ఇలాగా పిల్లులుగా మనం ఊహించుకోకూడదు. నువ్వు జ్ఞానివి, మేధావివి, ఈ విధంగా అనుకో. యద్భావం తద్భవతి. నువ్వేది అనుకుంటే, నిరంతరం ఏది నువ్వు అనుకుంటే అదే అవుతావు. కాబట్టి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. యూ షుడ్ నాట్ బి డూ లైక్ దట్. మేము కాక్రోచులము అంటే మేము బొద్దింకలం అని అర్థం. అంటే ఏంటి? డెఫినెట్గా వాళ్ళ భావన మాత్రం కొనసాగిస్తే వాళ్ళు బొద్దింకలుగానే అవుతారు. మీకు చిన్న స్టోరీ. ఫ్రాన్స్లో ఒక అతను జేమ్స్ అనే వ్యక్తి మనిషిగా ఉన్నాడు, కానీ నేను ఒక కీటకము, ఒక ఇన్సెక్ట్ అనే ఫీలింగ్ కలిగింది ఆయనకి. సో ప్రతిరోజు బయటికి రాకుండా లోపల దాక్కుంటున్నాడు. ఎందుకు? ఇక్కడ పక్షులు ఏమైనా వస్తున్నాయని చంపేస్తాయని. అప్పుడు సైకాలజిస్ట్ తీసుకెళ్లారు, ఆయన బాగు చేశాడు, బయటికి పంపించాడు. ఆయన ఏమన్నాడు, మళ్ళీ ఎక్కడో పక్షి చూశాడు, ఒక కాకిని, మళ్ళీ పరిగెత్తాడు అన్నమాట హాస్పిటల్కి. ఏం జేమ్స్, ఇప్పుడు ట్రీట్మెంట్ అయిపోయింది కదంటే, ఎస్ డాక్టర్, ఐ నో ఐ యామ్ జేమ్స్, బట్ దట్ ఆ పక్షికి తెలియదు కదా నేను మనిషినని, నేను కీటకం అనుకోవచ్చు కదా అని ఇలాంటి అజ్ఞానంలో ఉంటారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మంగళకరమైనటువంటి గొప్ప ఆలోచన, థాట్స్ని మెయింటైన్ చేయాలి. నీచమైన, నికృష్టమైన ఆలోచన మనము మెయింటైన్ చేయకూడదు. అర్థమైందా? కాబట్టి కుంభమేళాలో ఇవి జరిగినవన్నీ కూడా ఒక తంతు, ఒక ఆర్భాటం, హంగామ. దానికి పారమార్థికంగా, ఆధ్యాత్మికంగా మీరు తీసుకుంటే మీకు శుభం కలుగుతుంది, మీకు ప్రయోజనం సిద్ధిస్తుంది. లేకపోతే ఈ యొక్క హంగామలో పడిపోతే ఎటువంటి ప్రయోజనము ఉండవు. నెక్స్ట్,
తర్వాత హరి ఓం స్వామీజీ. జై శ్రీకృష్ణ. చెప్పండి. పంచభూతాల ప్రభావం జీవుడి మీద ఎలా ఉంటుంది దాని గురించి వివరణ. పంచభూతములు పంచభూతముల ప్రభావం అంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే ఆ పంచభూతముల యొక్క మిశ్రమమే మనమై ఉన్నాం. మన శరీరం కూడా పంచభూతాత్మమే. పంచభూతాలు బయటే ఉన్నాయని భ్రమలు పడుతున్నారు చాలామంది. ఇప్పుడు మీకు ఒక చిన్న తత్వం తెలియాలి, రహస్యం ఏంటంటే ముందు శుద్ధ చైతన్యం తప్ప సృష్టి కూడా కల్పనే. మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర చిత్రీకృతం. ఇవాళ దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పాను మార్నింగ్ ఇదే. అంటే స్వప్నంలో ఎలాగైతే క్రియేట్ అయిందో ఆ మాయాశక్తి సమష్టి ఒక స్వప్నం అనేది ఈ ప్రపంచము. కాబట్టి మాయాశక్తికి 3 గుణాలు ఉంటాయి: సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ 3 గుణముల నుండి సూక్ష్మమైనటువంటి 5 తన్మాత్రలు వచ్చాయి. అంటే 5 సూక్ష్మ పంచభూతాలు అంటారు. సో వాటిని మిశ్రమం అంటే పెర్మిటేషన్, కాంబినేషన్స్ అంటారు. వాటి ద్వారా అనేక ఇంద్రియములు, అంతఃకరణము, పంచప్రాణాలు, కర్మేంద్రియాలు, తర్వాత పంచ స్థూల భూతములు వచ్చాయి. కాబట్టి మనకి మన శరీరం కూడాను పంచభూతాత్మకమే, అవుట్ సైడ్ ఉన్నది కూడా పంచభూతాత్మకమే. కాకపోతే తేడా ఏంటంటే ఈ పంచభూతాలకి అత్యంత సూక్ష్మమైనటువంటి ఆ సమష్టి పంచగుణాలు, అంటే పంచభూతాల నుండి వచ్చిన సూక్ష్మ గుణాలు కలిపి అంతఃకరణంగా ఉన్నది. కాబట్టి దీనిపైన చైతన్యం ప్రకటమవుతుంది, ఆ పంచభూతాల్లో ప్రకటన కావట్లేదు. కాబట్టి అందుకే శ్రీకృష్ణ ఏమన్నారు, గుణ గుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. అంటే పంచభూతాల్లో ఉన్న 3 గుణాలే, పంచభూతాల్లో కూడా 3 గుణాలు ఉన్నాయి, నా శరీరంలో కూడా 3 గుణాలు ఉన్నాయి, ప్రతి దాంట్లో కూడా 3 గుణాలు. సృష్టి అంటేనే 3 గుణాల కలయికని అర్థం. కాబట్టి అవి ఇవి కలుస్తుంటాయి. ఎవరైతే ఈ పంచభూతములను కూడా నా శరీరంగా, నా స్వభావంగా, అందుకే దీన్ని విశ్వరూప ఉపాసన ధ్యానం అంటారు. ఎవరైతే తదేకంగా ఈ పంచభూతాలన్నీ, అంటే చూడండి ఒకసారి చెప్తాను. పాదములు, కూర్చున్నాను ఇప్పుడు నేను, పాదములు ఈ యొక్క తొడల వరకు ఈ షీటు భాగం అంతా పృథ్వీతత్వము. దానిపైన అంటే బ్లాడర్, అంటే మూత్రాశయం, ఈ బ్లాడర్ ఇదంతా కూడా మొత్తం నీటి భాగము, నీరు తత్వము. ఆ పైన జఠరాగ్ని బొడ్డు భాగం, నేవల్, అది అగ్నితత్వము. ఆ పైన లంగ్స్, ఊపిరితిత్తులు, వాయుతత్వము. ఆ పైన కంఠభాగం ఎందుకు ఖాళీ ఉన్నటువంటి ప్రదేశం ఆకాశము. అంటే నాలోనే 5 పంచభూతములు ఉన్నాయని ఎవరైతే తదేకంగా ఉపాసనా ధ్యానం చేస్తారో ఈ 5 పంచభూతములు కూడా వారికి ఎటువంటి హాని చేయవు. వారి 5 పంచభూతములు తానుగానే ఉంటాడు. కాబట్టి అవి కూడా అతీతమైన శక్తి. ఈ పంచభూతాలకు అతీంద్రియ శక్తులు ఉంటాయి, అంటే అద్భుతమైన శక్తులు ఉంటాయి. అందుకే అలాంటి ఉపాసన చేసిన వారికి తన ద్వారా కూడా అద్భుతమైన శక్తులు ప్రకటమవుతాయి. కానీ గుర్తుంచుకోండి, అది కూడా మాయాశక్తి, అది సత్యం కాదు. అందుకే పతంజలి మహర్షి యోగ సూత్రాలు చెప్పారు, ఈ పంచభూతాల మీద మీరు నిగ్రహం సాధించవచ్చు, ఆ సాధన చేసి అన్నాడు. కానీ చివరికి ఏమన్నారంటే అది కూడా మాయే, తాత్కాలికమే, క్షణికమే. ఆ సిద్ధులు కూడా వస్తాయి పోతాయి, అది శాశ్వతం కాదు, అది అమృతత్వం కాదు, అది మోక్షం కాదు. కాబట్టి పంచభూతాలు ఎవరైతే తన స్వరూపంగా నిరంతరం ధ్యాన స్థితిలో ఉంటారో పంచభూతాల వారికి సహకరిస్తాయి. నిజానికి పంచభూతాలను కంట్రోల్ చేసే శక్తి కూడా ఆ ప్రకృతి మనకు వస్తుంది. కాబట్టి అప్పుడు మీరు ఉండరు, మరి మీరు వ్యక్తిగా మరి ఉండరు. ఏవత్ పంచభూతాల ప్రకృతి మీ శరీరం అనే భావంలోకి వెళ్ళిపోతారు, తాదాత్మ్యంలోకి. అంటే అప్పుడు హోల్ యూనివర్స్ విశ్వరూప స్వరూప అనే భావన మీకు కలుగుతుంది. కాబట్టి దాన్ని దాటెళ్ళాక రూపము లేని అసలు పంచభూతాలు రూపము లేని వాటికి ఆధారంగా ఉన్న శుద్ధ చైతన్యం మీరేం తెలుసుకునేటప్పుడు అహం బ్రహ్మాస్మి, అది ఆఖరి స్థితి. హరి ఓం తత్సత్. తర్వాత ఎవరైనా అమ్మలు అడగండి. ఓకే. రీసెంట్లీ నేను అంటే ఒక దగ్గరికి వెళ్ళాను ప్లేస్ కి. అక్కడ మనకు తెలిసిన మిత్రులు ఒక ఆశ్రమానికి తీసుకెళ్లారు. అక్కడ ఒక అమ్మగారు అంటే ఆవిడ చదువు అసలు ఏమాత్రం చదువుకోలేదన్నమాట. అవును. కానీ ఆవిడ మరి తత్వంలో ఉంది, ఆవిడ ఆశ్రమం ని రన్ చేస్తుంది, ఉపాసనలో ఉంటూ, అమ్మవారి ఉపాసనలో ఉంటూ చాలా
చెప్పాలి అంటే శాస్త్రం ఉన్న వాళ్ళకి ఇట్లా శాస్త్రం లేని వాళ్ళకి మధ్య ఆత్మతత్వం ఎలా అంటే గుర్తించడం కాదు, శాస్త్రం చదివితేనే వాళ్ళు ఆత్మతత్వం ఆత్మ అనుభవం వస్తుందా, శాస్త్రం లేకుండా కూడా వాళ్ళ ఆత్మ అనుభూతి చెందుతారా? చూసాక నాకు ఎన్లైట్మెంట్ అంటే అనిపించింది అనమాట. చాలా మంది శాస్త్రం ద్వారానే తెలుసుకుంటారా, శాస్త్రం లేకుండా కూడా సామాన్యులకి కూడా ఆత్మ అనుభవం కలుగుతుందా? మంచి ప్రశ్న, ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ప్రశ్న, ఇది మామూలు ప్రశ్న కాదు. ఎందుకంటే మీరు మ్యూట్లో పెట్టండి. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి ఇది. ఎందుకంటే ఆత్మ అంటే యావత్ సృష్టి అంతా ఆత్మ కంటే భిన్నంగా రెండోది లేదు. ఈ సృష్టి కూడా ఆత్మ అధిష్టానంగా ఉంది. అంటే ఒక్క ఆత్మయే యావత్ సృష్టిగా ప్రకటమై ఉన్నది, వ్యక్తమై ఉన్నది. ఒక సూర్యుని యొక్క ప్రతిబింబము అన్ని బకెట్ల నీటిల్లో కూడా ప్రతిబింబంగా ఎలాగైతే కనిపిస్తుందో అదేవిధంగా ఈ యొక్క సూర్య ప్రతిబింబం వలె కనిపిస్తుందే తప్ప నిజానికి అన్ని సూర్యులు ఎలాగైతే లేరో ఒకే చైతన్యం ఆత్మ, ద కాన్షియస్నెస్, ద అవేర్నెస్, ద సెల్ఫ్ ఆత్మ ఒక్కటే. కాబట్టి మనందరం ఆత్మై ఉన్నాం. తేడా ఎక్కడ ఉంది? దాన్ని ఒప్పుకొనడంలో తేడా ఉంది, యాక్సెప్టెన్స్లో తేడా ఉంది. కొంతమంది ఒప్పుకుంటారు కానీ ప్రాక్టికల్గా వాళ్ళు దాన్ని అంగీకరించరు. కొద్దిపాటి కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. అంటే ఏంటంటే మనలో ఉన్నటువంటి ఈ శుద్ధ చైతన్యంకి దానికి ఎంత పైన ఎన్ని పొరలుగా ఎన్ని లేయర్లుగా కప్పి ఉన్నదో అదే తేడా తప్ప మరి ఏమీ లేదు. అయితే మరి శాస్త్రజ్ఞానం దేనికి ఉపయోగపడుతుంది? ఎవరైతే తన మనస్సు బుద్ధి అంగీకరించదో ఆ బుద్ధికి నచ్చ చెప్పడానికి ఒప్పించడానికే శాస్త్రం అవసరం తప్ప శాస్త్రం యొక్క అవసరం లేనే లేదు అసలు. శాస్త్రం ఏంటి? శాసనాత్ త్రాయతే ఇది శాస్త్రం. అంటే ఆ ఆదేశం ఇస్తుంది శాస్త్రం, దాన్ని పాటిస్తే నువ్వు రక్షింపబడతావు అజ్ఞానం నుండి, మాయ నుండి. అంతే శాస్త్రం, అంతే. కాబట్టి ఈ శాస్త్రం అనేది ఎవరైతే ఈ బుద్ధి ప్రకారం ఇంటలెక్చువల్ ప్రకారంగా తర్కబద్ధంగా ఎవరైతే తన స్వరూపతత్వం వైపుకి ఇష్టపడరో అంగీకరించరో వారిని పదే పదే అనేక రకాలుగా ఒప్పించడానికి, తర్కంగా లాజికల్గా తెలియజేయడానికి ఇంతకుముందు ఆల్రెడీ ఎవరైతే అనుభూతి చెంది ఉన్నారో వారి అనుభవాలు కూడా తీసుకువచ్చి వీళ్ళని కన్విన్స్ చేయడానికి, అంటే ఒప్పించడమే శాస్త్రం యొక్క లక్ష్యం. అంతే తప్ప ఏ శాస్త్రము గురువు లేని ఆత్మతత్వాన్ని మీకు ఇవ్వలేరు. మీరు ఆల్రెడీ మోక్షంగా ఉన్నారు, దాన్ని ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఏది అడ్డుపడుతుందో ఆ అడ్డులు తొలగిస్తారు తప్ప మీకు మోక్షం ఎవరు ఇవ్వలేరు, ఆ ఈశ్వరుడు కానీ గురువు కానీ శాస్త్రం కానీ. కాబట్టి శాస్త్రం యొక్క ఉపయోగం, ప్రయోజనం అనేది చాలా అల్పం. అందుకే పెద్ద పెద్ద జీవన్ముక్తులు కొంతమందికి శాస్త్రం పూర్తిగా రానే రాదు. అసలు ఒక శ్లోకం కానీ ఒక మంత్రం కానీ రాదు. బాల్యంలోనే తన ఆత్మనిష్టలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఎంతమంది అంటే అసలు చాలామంది ఉన్నారు చెప్పాలంటే. అంటే అర్థం ఏంటి? ఎవరైతే పరీక్షలోకాన్ అంటే పుట్టినప్పటి నుండి ప్రతి విషయం మీద, ప్రతి సంఘటన, ప్రతి ఎక్స్పీరియన్స్, అనుభవం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తుంటారో అన్నీ మారిపోతున్నాయి, అన్నీ వస్తున్నాయి పోతున్నాయి, అన్ని వికారాలు చెందుతున్నాయి, పుడుతుంది చనిపోతుంది, పుట్టుగా గిట్టిడి కొరకే అని వీటి మీద అవగాహన ఎవరికైతే కలుగుతుందో, మరి ఇవన్నీ పోతున్నప్పటికీ మారనిది శాశ్వతమైనది ఏమైనా ఉందా? అటువైపు ఎవరికైతే ఈ యొక్క ఆలోచన వస్తుందో, తీవ్రమైనటువంటి ఇచ్చ కలుగుతుందో, అంటే ఈ మారిపోయినవన్నీ విడిచిపెట్టడానికి ఇంట్రెస్ట్ లేదు వాటిపైన, వాళ్ళకి శ్రద్ధ లేదు, ఇంట్రెస్ట్ లేదు, కోరికలు లేవు, అన్ని త్యాగం చేసి అటువైపు ఎవరైతే దృష్టి పెడతారో, అన్వేషిస్తారో, తీవ్రంగా మారనిది, శాశ్వతమైనది, సనాతనమైనది, పురాతనమైనది, పుట్టుక లేనిది, మరణం లేనిది, ఆనంద స్వరూపము, శాంత స్వరూపము, ప్రేమ స్వరూపము, జ్ఞానస్వరూపం, ఆ తత్వం మనం అయి ఉన్నాం. కానీ అది కావాలని ఎవరైతే కోరుకుంటారో వారికి ఈ యొక్క శాస్త్రాలు ఏం అక్కర్లేదు. అంటే ఏమి కావాలి? మనకి ఆకర్షణీయంగా మనకి బయటికి లాగేయడానికి అనేక ఆకర్షణలు ఉన్నాయి. ఇల్లు, వాకిలి, కారు, బంగ్లాలు, పిల్లలు, భార్య, బిడ్డలు, పేరు, ప్రతిష్టలు, ఇవన్నీ కూడా మనం బయటికి లాగడానికి శత్రువుల చుట్టూ ఉన్నాయి. కానీ వాటి వలలో ట్రాప్లో పడకుండా
అవన్నీ తృణప్రాయంగా ఎవరైతే త్యజిస్తారో, త్యాగం ఎవరికైతే కలుగుతుందో, ఆ త్యాగం ఎప్పుడు కలుగుతుంది? మీకు వివేకం ఉండాలి. ఇవన్నీ తాత్కాలికం, క్షణికమైన నాకు అక్కర్లేదు, నాకు శాశ్వతమైనది కావాలి అని వివేకము, ఈ తాత్కాలిక క్షణికమైన విడిచిపెట్టాలనే సాహసము, ధైర్యము, ఈ రెండు ఉంటే వాళ్ళు మోక్షానికి అర్హులు. వాళ్ళు అప్పుడే ఆ యొక్క ఆత్మనిష్ఠులు, బ్రహ్మనిష్ఠులు ఉంటారు వాళ్ళు. కాబట్టి వారికి శాస్త్రాల యొక్క ప్రక్రియలు, శ్లోకాలు, మంత్రాలు ఇవేమీ అక్కరలేదు. అంటే వారిని బ్రహ్మనిష్ఠులు అంటారు. వాళ్ళకి శాస్త్రాలు తెలియవు కానీ ఆత్మనిష్ఠలో ఉంటారు వాళ్ళు. కేవల బ్రహ్మనిష్ఠ గురువులు అంటారు వాళ్ళని. ఇంకొక రకం ఏంటంటే శాస్త్రాలన్నీ తెలుసుకొని ఆ తత్వం ఏది బోధిస్తుందో అది బ్రహ్మతత్వమే కాబట్టి అప్పుడు నిధిధ్యాసనం ద్వారా బ్రహ్మనిష్ఠలో ఉంటే శ్రోత్రియం బ్రహ్మనిష్ఠ, అది ఆ గురువులు అన్నమాట. కాబట్టి కొంతమంది శాస్త్రాలు చదువుతారు కానీ బ్రహ్మనిష్ఠలో ఉండలేరు. కాబట్టి వాళ్ళు కేవలం శాస్త్రం సంబంధించినటువంటి శ్రోత్రియ గురువులు అవుతారు తప్ప ఆత్మనిష్ఠులు కాలేరు. మోక్షం మరొక జన్మలో పొందాలి తప్ప ఈ జన్మలో అన్ని శాస్త్రాలు వచ్చు కానీ మోక్షం గ్యారంటీ లేదు. కాబట్టి అన్ని శాస్త్రాలు తెలిసినప్పటికీ మోక్షం అనేది గ్యారంటీ లేదు. ఏ శాస్త్రం తెలియపోయినప్పటికీ మోక్షం స్థితిలో, ఆత్మస్థితిలో ఉండవచ్చును. కాబట్టి వారు ఉండే స్థితి బట్టి వారు ఆత్మనిష్ఠలో ఉన్నారా, బ్రహ్మనిష్ఠలో ఉన్నారని వారికి మాత్రమే తెలుస్తుంది తప్ప ఎదుటి వారికి తెలియదు. ఇది సాక్షాత్ శ్రీకృష్ణుడే చెప్పాడు. అర్జునుడికి ఆత్మనిష్ఠలో ఉన్నాడా లేదనేది శ్రీకృష్ణుడికి కూడా తెలియలేదు కాబట్టి అర్జునుడికి అడిగారు. ఉదాహరణకి రమణ మహర్షి పెద్దగా ఏమీ చదువుకోలేదు, ఆయన అస్సలు చదువుకోలేదు. ఏదో 5, 2 తరగతి 4, 5 చదివారు అన్నమాట. ఆయనకి శాస్త్రాలు ఏమి రావు. తమిళంలో చెప్పినవి సంస్కృతంలో రాశారు కావ్యకంఠ గణపతి మహాముని. అదేవిధంగా రామకృష్ణ గారు, శారదాదేవి ఇలాంటి వాళ్ళు పెద్ద చదువులు లేవు. ఆనందమయ మాతాజీ పూర్తి జీరో, అసలు చదువుకోలేదు. వాళ్ళందరూ బ్రహ్మనిష్ఠులకు ఉదాహరణలు. నిసర్గదత్త మహారాజు అనేవారు, ఆయన వేలుముద్ర, అసలు చదువే లేదు పూర్తిగా. ఆయన బ్రహ్మనిష్ఠులకి అందరూ ఒప్పుకుంటారు ఈ యొక్క సమాజంలో. కాబట్టి శాస్త్రం అనేది అది ఎవరికైతే జిమ్నాస్టిక్స్ శాస్త్రముతో లాగుతూ పీకుతూ లాజికల్గా వెళ్తారో, బుద్ధి బాగా పదును పెట్టి ఎవరైతే ఆ శాస్త్రం అధ్యయనం చేస్తారో, ఎవరైతే శాస్త్రం ద్వారా కన్విన్స్ అవుతారో, అంతకుముందు ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళకి శాస్త్రం అవసరము. ఎవరైతే ఆత్మనిష్టని పూర్తిగా అంగీకరించి మిగతావన్నీ తృణప్రాయంగా త్యజిస్తారో, అందుకే ఏమన్నారు, నా కర్మన, నువ్వు ఎటువంటి కార్యాల వల్ల నీకు మోక్షం రాదు, నా ప్రజయ, ఎటువంటి సంతానము జనం వలన పేరు ప్రతిష్టల వలన నీకు మోక్షం రాదు, త్యాగేనైకే, మొత్తం ఈ యొక్క పృథివీ మొత్తం ఈ యొక్క సమస్త సృష్టి కూడా నీకు తృణప్రాయంగా నీవు త్యాగం చేస్తేనే మోక్షం అనేది ప్రాప్తిస్తుందని చెప్పారు. హరి ఓం తత్సత్. మరొకరు హరి ఓం. నెక్స్ట్ తరువాత చెప్పండి. జయ రామకృష్ణ. జయ రామకృష్ణ చెప్పండి. స్వామీజీ ఇక్కడ మా 10th క్లాస్ మన పిల్లలు ఒక డౌట్ అడిగారు స్వామీజీ. అంటే ఇప్పుడు మనము టెంపుల్లో ఇప్పుడు గులాబీ పూలు అర్పిస్తాం కదా, గులాబీ పూలు మందార అర్పిస్తాం కదా స్వామీజీ. అయితే ఆ పూలు తర్వాత మళ్ళా వాళ్ళు పెట్టుకోవచ్చా? ఓకే. దేవుడికి నివేదన అయిన తర్వాత మళ్ళా అవి పొద్దున సాయంత్రం తీస్తారు కదా, అవి మళ్ళీ ధరించవచ్చా, పెట్టుకోవచ్చా అనేది ఒక డౌట్. మంచి డౌట్. ఓకే, మీరు మ్యూట్ పెట్టండి. ఇప్పుడు మీ డౌట్కి నేను చెప్తున్నాను ఏంటంటే, ఎప్పుడైనా సరే ఈశ్వరునికి అర్పించారనుకోండి, ఈశ్వరునికి అర్పిస్తే మనం ఎప్పుడైతే సమర్పణ చెయ్యాలి. అందుకే ఏంటి, శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం శక్యమాత్మనివేదన్. అంటే ఆత్మనివేదనం, సర్వం సమర్పించి శరణాగతి, సంపూర్ణ శరణాగతి అనమాట. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అది ఆఖరి స్టెప్. అంతకుముందు మనం ఏమి సమర్పించిన భక్తితో శ్రద్ధతో ఈశ్వరుని పాదాల వద్ద ఉన్నటువంటి ఏదైనా మనం ధరించవచ్చును. అంటే అర్థం ఏంటి, ఈశ్వరుడు సమర్పించిన తర్వాత ఆ పుష్పములు అంటే వాడిపోయి నలిగిపోయి అలాంటి పుష్పాలు ధరించకూడదు. ఈశ్వరుడి దగ్గర తెచ్చానని అంటే ఈశ్వరుడి దగ్గర పెట్టిన తర్వాత కూడా అవి
మళ్ళీ మనం ధరించడానికి యోగ్యంగా ఉన్నాయా లేదో చూసుకోవాలి. ఒకవేళ యోగ్యంగా లేకపోతే అవి బయట ఎక్కడో ఎటువంటి కాలుష్యం నీరు కానీ ఎటువంటి ఇబ్బంది లేని ప్రదేశంలో ఒక యొక్క ఎరువులకు అయ్యేటట్లుగా మనకి ఇక సేంద్రియ ఎరువులు అంటారు మనకి. కాబట్టి జనరిక్ ఎరువులుగా చేసుకునే ప్రదేశంలో ఈ పువ్వుల్ని వేయాలి. ఎందుకు? పూజ అయిపోయిన తర్వాత దాన్ని ఇంకా అక్కడ ఉంచకూడదు. లెఫ్ట్ ఓవర్స్ అనమాట అవన్నీ. కాబట్టి ఒకవేళ అవి ఇంకా ధరించడానికి యోగ్యంగా శుభ్రంగా స్వచ్ఛంగా ఉంటే ధరించవచ్చును. ఎందుకంటే మీకు ఒకటి సత్యం తెలుసుకోండి, నేను చెప్పింది మీకు ఈ లౌకికమైనటువంటి వ్యావహారికమైనటువంటి కర్మకాండ పూజలు యజ్ఞయాగాలు చేసిన గురువుని నేను కాదు. నేను బ్రహ్మ విద్యా ఆచార్యుడిని. అంటే ఆత్మ తప్ప రెండోది లేదు. నా దృష్టిలో మీ మలమూత్రాలు కూడాను ఆ పరమాత్మ కంటే భిన్నంగా లేవు అనే సత్యాన్ని మీరు గ్రహించాలి ధైర్యంగా నా దగ్గర. ఒకవేళ మీరు అది గ్రహించలేకపోతే మీరు బ్రహ్మ విద్యకు అర్హులు కాదు అని అర్థం. మలమూత్రములు కూడా దాంట్లో కూడా ఉనికిగా పరమాత్మ ఉన్నాడు. ప్రతి జీవి దాని లోపల ఉనికిగాను చైతన్యంగాను ఉంటాడు. కాబట్టి మనం వ్యావహారికంగానే ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. కాబట్టి ఈశ్వరుడికి సమర్పించింది పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. అంటే మీరు సమర్పించిన పుష్పాలతో ఈశ్వరుడి సంబంధం లేదు. మీరు సమర్పించేటప్పుడు మీ ఉద్దేశం ఏంటి? మీ బుద్ధి, మీ హృదయ పవిత్రత అది కావాలి ఈశ్వరుడికి. మనం పెట్టి నీళ్ళు తాగుతాడని కానీ శివునికి మనం గంగ పోస్తాం, ఆ శివుడేమో తాగడం మీరు పెట్టిన నీరు. మీరు ఎంత శ్రద్ధా భక్తితో నీరు పోస్తున్నారు, ఎంత శ్రద్ధతో స్వచ్ఛమైన హృదయంతో ఆ యొక్క బిల్వ పత్రము శివునికి అర్పిస్తున్నారు, అది ఇంపార్టెంట్. కాబట్టి శివునికి అర్పించింది, పరమాత్మకు అర్పించింది ఏదైనా సరే ప్రసాదంగా స్వీకరించుకుంటే తప్పు కాదు. ఓకే, హరి ఓం. తరువాత జయ రామకృష్ణ. తరువాత అమ్మగారు అడగండి. అమ్మలు జమీలా గారు చెప్పమ్మా. శక్తికి చైతన్యానికి డిఫరెన్స్ చెప్పండి. శక్తికి చైతన్యమునకు ఉన్న తేడా చాలా అద్భుతం. ఎలాంటి ప్రశ్న మీరు అడిగారంటే ఉదాహరణ చెప్తాను. చైతన్యం అనేది నేను నడుస్తున్నాను, నేను చైతన్యం అనుకుంటే నా నీడ అనేది శక్తి, నా నీడ నా శక్తి. అదేవిధంగా నా చెయ్యి ఇలా ఉంది, ఇప్పుడు నేను ఇలాగా నా యొక్క స్పెట్స్ ఇలా పట్టుకొని ఎత్తుతున్నాను అంటే శక్తి నాకు కావాలి కదా చెయ్యికి. ఆ చెయ్యికి ఉన్నటువంటి శక్తి ద్వారా ఎత్తుతున్నాను కాబట్టి చెయ్యి వేరు శక్తి వేరు, వేరువేరుగా ఉండవు. అంటే ఆ చైతన్యములో కలిగే ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ని శక్తి అంటారు. అందుకే చైతన్యముకి శక్తి చైతన్యం కంటే భిన్నంగా ఉండలేదు. కానీ శక్తి లేకుండా చైతన్యం ఉంటుంది. అంటే చెయ్యి ఉన్నది, పని చేయకుండా కూడా చెయ్యి ఉండొచ్చు, కానీ చెయ్యి పైకి లేవాలంటే శక్తి అవసరం. అంటే శుద్ధమైన చైతన్యం ఉండొచ్చు, అది సత్యం. దాని యొక్క రిఫ్లెక్షన్, ప్రతిబింబాన్ని శక్తి అంటారు. అందుకే మాయాశక్తి అనేది చైతన్యాన్ని ఆశ్రయించి ఈ సృష్టి అనేది ఒక లీలగా, ఒక క్రీడగా, ఒక ప్రొజెక్షన్గా, ఒక విక్షేపంగా చేయడానికి ఉపయోగపడే ఆ 3 గుణములు కూడా ఆ శుద్ధ చైతన్యంలో కల్పించబడినవి సత్యం కాదు. ఆ 3 గుణములు కలిపే శక్తి అని పేరు. కాబట్టి శక్తి అనేది నాకున్నటువంటి ఒక క్వాలిఫికేషన్, ఒక స్కిల్ లాంటిది అనుకోండి. మీకు ఒక స్కిల్, అది మీకు స్కిల్ లేకుండా మీరు బ్రతకగలరు, స్కిల్ ఉన్నా బ్రతకగలరు. అంటే శక్తికి స్వతంత్ర ఉనికి లేదు, ఎగ్జిస్టెన్స్ లేదు. చైతన్యమే శక్తికి కూడా ఉనికి. చైతన్యకి స్వతహాగా ఉనికి ఉంది, దాని శక్తికి ఉనికి లేదు. అంటే మనకి చైతన్యం అనేది నిజమైన సూర్యుడు అనుకుంటే ఆ సూర్యుని యొక్క ప్రతిబింబాన్ని శక్తిగా మీరు గుర్తుంచుకోవాలి. మనము నిజమైన మనిషి అనుకుంటే మన యొక్క నీడ ఆ శక్తిగా మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి శక్తి అనేది మనకున్నటువంటి ఒక స్కిల్లు లేదా ఒక క్వాలిఫికేషన్ అనుకో. కాబట్టి శక్తి అనేది ఎప్పుడు మారిపోతూ ఉంటుంది, వికారం చెందుతూ ఉంటుంది. చైతన్యము
మార్పు లేనిది, వికారము లేనిది, నిత్యము, శాశ్వతము. శక్తి నిత్యం కాదు, శాశ్వతం కాదు. అందుకే చూడండి, శక్తి అనేది ఏంటి? ఆ శుద్ధ చైతన్యం నుండి ఒక సృష్టి క్రియేట్ చేయాలంటే అదేంటి? సృష్టి శక్తి. ఆ క్రియేట్ సృష్టిని కాపాడాలంటే స్థితి శక్తి. ఆ యొక్క క్రియేషన్ని, ఆ సృష్టిని ప్రళయం చేయాలంటే ప్రళయ శక్తి. 3 శక్తులు మారే చూసారా? అందుకే ఈ శక్తి అనే నిరంతరం ప్రవాహం మారేది. చూడండి, గంగా ప్రవాహం అనే నిరంతరం ప్రవహిస్తుంటుంది, అది శక్తి రూపంగా. కానీ H2O నీరుగా అది మారనిది. అందుకే H2O నీరు చైతన్యం అనుకుంటే దానివలన వచ్చినటువంటి డిస్టర్బెన్స్ వలన కెరటములు, బుడగలు అవి రావడానికి కారణం ఆ డిస్టర్బెన్స్ని శక్తి అంటారు. కాబట్టి శక్తి, చైతన్యం 2 వేరువేరుగా ఉండలేవు. శక్తి చైతన్యం విడిచి ఒక క్షణం కూడా ఉండలేదు. ఎందుకు? ఆ చైతన్యం లేకపోతే శక్తి అసలు ఉండదు, దానికి ఉనికి లేదు. మనిషి ఉంటేనే నీడ ఉంటుంది, మనిషి లేకుండా నీడ ఉంటుందా? మనిషి నీడ ఉండదు. కాబట్టి ఈ శక్తి అనేది ఒక తాత్కాలికమైనది. అందుకే దానికి శక్తికి మిథ్య అంటారు. అందుకే చైతన్యమునకు సత్యం అంటారు. ఉదాహరణకి పురాణాల్లో చెప్పుకుంటే ఎగ్జాంపుల్ జస్ట్ ఊరికే, శివ అనేది సత్యం అనుకుంటే పార్వతి అనేది శక్తి. కాబట్టి పార్వతి ఎప్పుడు పుడుతుంటుంది, సతిగా పుట్టింది, పార్వతిగా పుడుతుంటుంది, పోతుంటుంది. అంటే ప్రకృతి కాబట్టి నిరంతరం మారుతూ ఉంటుంది. మారని యొక్క చైతన్యము పురుష చైతన్యము. ఇప్పుడు అర్థమైందమ్మా? అర్థమైందా? గురూజీ అర్థం. ఓకే, ఇప్పుడు తరువాత ప్రశ్న మ్యూట్లో పెట్టుకోండి. అందరూ ప్రశ్న అడగవలసిన వారు మ్యూట్ తీసి అడగండి. హరిఓం, గట్టిగా అడగండి కొంచెం. ఈ జన మరణాల దాంట్లో 84 లక్షల యోని భేదాలు ఉన్నాయి కదా, దాంట్లో అండజము, స్వేదజము, ఉద్భజము, జరాయుజము వివరణ చెప్పండి స్వామిజీ. బాగా చెప్పారు మీరు. అంటే ఇప్పుడు మీరు మ్యూట్లో పెట్టుకోండి. ఇప్పుడు మన మిత్రులు ఏమన్నారంటే ఈ యొక్క ఎవల్యూషన్ అంటారు, నేను దీన్ని జీవ పరిణామ సిద్ధాంతము, చార్లెస్ డార్విన్ చెప్పారు. జీవ పరిణామ సిద్ధాంతము అంటే ఆరంభములో కేవల శుద్ధ చైతన్య ఉనికిగా ఉండేటప్పుడు దాని నుండి ఒక మాయ విక్షేప శక్తి నుండి ఈ రూపాలు వచ్చాయి. సపోజ్ జడంగా ఉన్న పదార్థాలు ఉన్నాయి, రాళ్ళు, రప్పలు, ఈ భూమి, దానికి ఆకారం ఉంటుంది, కానీ దానికి ఈ యొక్క చలనం లేదు, క్రియ లేదు, అంటే ఇంద్రియములు ఉండవు, మనసు లేదు, బుద్ధి లేదు. కాబట్టి అది స్థావరంగా ఉంటుంది, కదలదు. దానిలో చైతన్యం ప్రకటన అవ్వడం లేదు, అవకాశం లేదు ప్రకటన అవ్వడానికి. సో అలా ఉంటాయి. సో దాని తర్వాత నెక్స్ట్ పరిణామం అంటే ఎవల్యూషన్ అనమాట. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఇది ఒక సైకిల్ అనమాట, సైకిల్ లాగా, రింగ్ లాగా. ఆ నెక్స్ట్ ప్రాసెస్లో ఏమొస్తుంది? అనేక ప్రాణులు అవి ప్రకటన అవ్వాలి. ఎందుకు? ఆ ప్రాణులు ప్రకటన అవ్వడానికి అంతకు ముందు ఉన్నటువంటి అనాదిగా ఉన్నటువంటి కర్మ ఏదైతే ఉందో, కర్మ సిద్ధాంతం ఎంటర్ అవుతుంది ఇక్కడ. సంచిత కర్మ అంటారు. సో సంచిత కర్మలో అవి ఏవి అనుభవించాలి? సపోజ్ క్రిములు, కీటకములు ఉన్నాయనుకోండి, దోమలు లాంటివి ఉన్నాయనుకోండి, అవి కేవలము ఏవో కొన్ని ప్రాణుల యొక్క రక్తం త్రాగడము, అవసరమైతే అప్పటికప్పుడు చనిపోవడము. కాబట్టి వాటి యొక్క జీవితం, ఆయుష్ అనేది చాలా అల్పం అన్నమాట. కాబట్టి అవి ఆ దోమలు అనేవి అనేక వేలల్లో ఒక్కసారి వస్తాయి, పుట్టుకొస్తాయి. కాబట్టి వాటికి గుడ్డులు పెట్టడము, పొదగడాలు ఏముండవు, లేకపోతే తల్లి గర్భంలో ఉండడం ఇవేముండవు, లేకపోతే భూమి నుండి చొచ్చుకొని బయటికి రావడం వేళ్ళుతో మొక్కల్లాగా ఉండదు. కాబట్టి వాటికి ఏంటంటే కొద్దిపాటి చెమట్లాగా వీళ్ళు మనకి చిన్న భూమి నీటితో పదునుగా ఉందనుకోండి, అందుకే వర్షాల కాలంలో విపరీతమైన దోమలు వచ్చేస్తాయి, టకటకటక పుట్టిపోస్తాయి అనమాట. ఆ యొక్క స్వేదజం అంటారు, దాన్ని స్వేదజం అంటారు. అంటే స్వేదం వలన పుట్టుకొచ్చిన జీవుల్ని స్వేదజం అంటారు. ఆ స్వేదజం అంటే ఏంటి? అవి ఎంతవరకు అల్పకాలం ఉంటాయో అంతవరకు వాటి యొక్క ఆ పాపాన్ని ఖర్చు చేసేస్తాయి, పాపాన్ని ఖర్చు చేస్తాయి. పుణ్యమా పాపమా అవి ఖర్చు అయిపోద్ది, తర్వాత
పుణ్యపాపాలు అవి అర్జించలేవు. ఎందుకు? వాటి కర్మలు చేసే అధికారం లేదు, ఒక మనిషికే ఉందని చెప్పాను నేను. కాబట్టి వాటికి స్వేదజాలు అంటారు. స్వేదం వలన వ్యక్తం అవుతున్నాయి ఆ ప్రాణులు, స్వేదజం. కొన్ని ప్రాణులు ఉంటాయి భూమి నుండి చీల్చుకొని బయటకు వస్తాయి. మనమే విత్తనాలు వేస్తాం. సో ఎప్పుడైతే భూమి పదునయ్యి దానికి అవకాశం వస్తుందో ఆ యొక్క విత్తనం నుండి మొలకలు, స్ప్రౌట్లు బయటకు వస్తాయి, అంకురాలుగా బయటకు వస్తాయి. సో ఆ విధంగా ఉద్భిజాలు, ఉద్భిజం అంటే భూమిని చీల్చుకొని బయటకు వస్తాయి. అలాంటివి అనేక లతలు, తీగలు, మొక్కలు, చెట్లు ఇవన్నీ కూడా ఆ విధంగానే వస్తాయి. సో ఆ తర్వాత అండజం. ఈ యొక్క పక్షులు, అనేక రకాల పక్షులు కూడా ఉంటాయి. అవేంటి? ద్విజులు అంటారు. అంటే ఏంటి? తల్లి గర్భం నుండి ఒకటి గుడ్డుగా పుట్టి ఆ గుడ్డులు పొదిగిన తర్వాత మళ్ళీ జీవి వస్తుంది బయటికి పగలగొట్టుకొని. సో దాన్ని అండజం అంటారు. అంటే అండం అంటే గుడ్డు, గుడ్ల నుండి పుట్టేవి. జమ్ అంటే పుట్టడం. సో దాన్ని గుడ్ల నుండి పుట్టిన ఏవైనా సరే, అది పాము అవని, పక్షి అవని, ఏదైనా అవని, ఆ యొక్క ఎగ్ సెల్స్ నుంచి ఏవైతే ఉద్భవిస్తాయో వాటికి అండజాలు అంటారు. జరాయుజాలు అంటే జంతువులు, మ్యామెల్స్ అంటారు సైన్స్లో. జంతువులు, మనుషులు ఇవన్నీ కూడా ఏంటి? తల్లి గర్భంలో ప్రెగ్నెంట్ అయ్యి గర్భిణీగా ఉండి తల్లి గర్భంలో ఉంటూ తల్లి తీసుకునే ఆహారం తీసుకుంటూ తల్లి యొక్క ప్రతిదీ, అంటే తల్లి లోపలే తనకి ప్రపంచంగా పెరుగుతూ ఏ సమయం అయితే బయటికి వచ్చి ఇంకా జీవించడానికి అనుకూలమైనటువంటి ఒక శరీరం తయారైన తర్వాత ఇంకా లోపల ఉండకూడదు. ఉన్నదనుకోండి తల్లికి ప్రమాదం. కాబట్టి బయటికి పంపించాల్సిందే. అది కూడా తల్లి ఇష్టం ప్రకారం ఆధారపడలేదు. అది కూడా ఈశ్వరుని యొక్క ఆ యొక్క కర్మ సిద్ధాంతము. అది కూడా ఆ యొక్క పుణ్యపాపాలు ప్రారబ్ధ కర్మ ప్రకారంగానే లోపల అనుభవించినటువంటి ప్రారబ్ధం తర్వాత బయటకు వచ్చి పడతారు, బిడ్డ శిశువుగా పుడతారు. దాన్ని జరాయుజాలు అంటారు. జరాయుజాలు అంటే బొడ్డు నుండి కట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఈ బొడ్డు నుండి కట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధంగా 4 రకాల జీవులు ఈ సృష్టిలో ఉద్భవిస్తున్నాయి ఓవరాల్గా. అంటే 84 లక్షల జీవరాశులు కూడా ఈ 4 రకాలుగానే ఉంటాయి, ఈ 4 కేటగిరీస్లోనే ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా సృష్టి యొక్క ప్రాణుల గురించి లెక్కించేటప్పుడు వీటి 4 గురించి చెప్తారు. ఇది ముఖ్యంగా ఋగ్వేదంలో ఉన్నటువంటి సృష్టి క్రమంలో ఉన్నది. అదేవిధంగా ఐతిరేయ ఉపనిషత్తులో కూడా దీని గురించి చెప్పారు. హరి ఓం తత్సత్. ఓకేనండి శేఖర్ గారు? జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. తర్వాత అమ్మ జమీలే గారికి మాట్లాడారు కదా, అయిపోయింది. తర్వాత ఎవరు? గిరిజా గారు. కళ్యాణి గారు ఎవరున్నారు? విశ్వ కళ్యాణి, పుష్ప. హరే కృష్ణ. పుష్ప గారు వచ్చారా? అమలు గారు కూడా ఉన్నారు. అమలు మీరు కూడా మాట్లాడవచ్చు. ఎవరైనా సరే వారికి సందేహం ఉంటే, నెహ్రూ గారు ఎవరైనా సరే సందేహం ఉంటే మీరు మ్యూట్ తీసి మాట్లాడాలి. మ్యూట్లో మాట్లాడితే నాకు వినిపించదు. మీ అనుభవాలను కూడా షేర్ చేసుకోవచ్చు. ఇంతకుముందు జమీలా గారు అడిగారు కదా శక్తి చైతన్యం అనేది. అందువలన యావత్తు సృష్టి అంతా కూడా శక్తి చైతన్యం యొక్క కలయికే ఈ సృష్టి విశ్వమంతా. అవి నక్షత్రాలు, సూర్య చంద్రులు, యావత్తు సృష్టి, ప్రపంచ విశ్వమంతా, జగత్తంతా కూడా శక్తి ప్లస్ చైతన్యమే. అంటే ఈ వ్యక్తమైనటువంటి నామరూపాలు ఇవన్నీ కూడా శక్తి రూపాలు. వ్యక్తము కాని కనిపించినటువంటి దాని వెనుక ఉన్న అధిష్టాన స్వరూపమే చైతన్యము అని అర్థం. తర్వాత ఎవరైనా చెప్పండి, అడగండి. ఐ థింక్ ఇది లాస్ట్ క్వశ్చన్. రాజ్ కుమార్ గారు అడగండి. ఆత్మశుద్ధి పరిపూర్ణత్వం పొందాలంటే మేము ఏం చేయాలి మరి? ఓకే, మీరు మ్యూట్లో పెట్టండి. మనిషి మనం పుట్టాము అంటే మానవుడుగా పుట్టిన తర్వాత మనం ఈ శరీరము ద్వారా మనం పొందాల్సినటువంటి అన్నిటికంటే గొప్ప లక్ష్యం ఏంటంటే మాధవుడుగా తెలుసుకోవడమే. మాధవుడు అంటే ఆ శుద్ధ చైతన్య పరమాత్మ. మానవుడు అంటే నేనే పరమాత్మ స్వరూపాన్ని అని మరిచిపోయి
ఈ శరీరానికి మనసు బుద్ధులకి ఇదే నా స్వరూపం, ఇదే నేనై ఉన్నాను అని ఎప్పుడైతే తాదాత్మ్యం చెందుతారో వాడు మానవుడు అవుతాడు. ఆ మానవుడి యొక్క మనసు బుద్ధి పూర్తిగా విడిచిపెట్టి పరమాత్మ వైపు ప్రయాణిస్తే మాధవుడిగా మార్పు చెందుతాడు. కాబట్టి ప్రతి మనిషి కూడా నాలో ఉన్న మాధవుడిని గుర్తించాలి. ఎక్కడున్నాడు మాధవుడు? మాధవుడు నీకంటే వేరు బయట ఎక్కడో లేడు. పాలలో ఉన్న వెన్న వలె నీలోనే మాధవత్వం ఉన్నది. అంటే పాలలో వెన్న ఎలాగైతే వ్యాపించి ఉన్నదో నీలో అణువణువు కూడా ఆ మాధవ శుద్ధ చైతన్యం అనేది ఉన్నది. దానికోసం ఏం చేయాలి? శరీర ప్రకారంగా నువ్వు జయించాలి. అంటే శరీరం దాటి వెళ్ళాలి. ఎలా వెళ్తావు? శారీరక తపస్సు చెయ్యాలి. ఏంటి అంటే ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం అంటే ఏంటంటే పెద్దవాళ్ళకి నమస్కరించాలి, పెద్దవాళ్ళకి సేవ చెయ్యాలి. ప్రతి ప్రాణి యందు అహింసాభావంతో, ప్రేమతో, కరుణతో, జాలి, దయతో నీవు వ్యవహరించాలి. ప్రతి ప్రాణి యందు పరమాత్మ నివసిస్తున్నాడని గుర్తించాలి. నువ్వు లేచినప్పటి నుండి ఈ సృష్టికి ప్రతి ప్రాణి, ప్రతి చెట్టు, అణువణువు దేంతో వ్యవహారం చేసినా నువ్వు పరమాత్మతోనే వ్యవహారం చేస్తున్నావని ఆ భావాన్ని నువ్వు పెంపొందించుకోవాలి. శరీరముతో చేసే ప్రతి కార్యం కూడా దేవా ద్విజగురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. అందువలన ఒక మంచి క్రమశిక్షణ, డిసిప్లైన్డ్ అయినటువంటి లైఫ్ నువ్వు చేయాలి, లీడ్ చేయాలి. అహింస, సకల ప్రాణుల యందు కూడా హింస చేయకుండా సకల ప్రాణులను ప్రేమించాలి. అదేవిధంగా ఆ యొక్క నిత్యము ఈశ్వరుణ్ణి నువ్వు ఆరాధించాలి. ద్విజులు అంటే ఎవరైతే జ్ఞానులు ఉన్నారో వారిని కూడా నువ్వు నమస్కరించి సేవించాలి. పూజ్యులు, ఆప్తులు, పిల్లవాళ్ళకి ప్రేమించాలి, పెద్దవాళ్ళకి నమస్కరించాలి. ఈ విధంగా నీకున్న కర్తవ్య బాధ్యతలను విస్మరించకుండా నువ్వు సక్రమంగా నిర్వర్తించి తర్వాత వాళ్ళకి ఒక మార్గదర్శకంగా, ఒక రోల్ మోడల్గా, ఒక ప్రేరణగా, ఒక ఆదర్శంగా నిలబడాలి. ఈ విధంగా చేయడం వలన నీ శరీరం అనేది మీకు సహకరించి శరీరం నిన్ను బంధించదు. సో శరీరం వాడుకుంటూ నీ యొక్క స్వరూపంలోకి నువ్వు ప్రయాణిస్తావు. తర్వాత వాచిక తపస్సు. నువ్వు ఏది మాట్లాడినప్పటికీ అనుద్వేగకరం వచనం అంటే అనుద్వేగకరం వచనం. సత్యం ప్రియహితం చయత్ అంటే అబద్ధం మాట్లాడకూడదు, సత్యాన్ని పలకవలను. సత్యం వద వేదం చెప్పింది. సత్యం మాత్రమే మాట్లాడాలి, ప్రియంగా చెప్పాలి, ఎదుటివారికి హితం కలగాలి, శ్రేయస్సు కలగాలి. కాబట్టి ఈ విధంగా మాట్లాడుతూ ఎదుటివారిని ఉద్వేగం పరిచి రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు మన మాటలు. అదేవిధంగా నిరంతరం కూడా భగవద్గీత లాంటి నీ ఆత్మజ్ఞానానికి సంబంధించింది నిరంతరము నీ సమయం ఉన్నప్పుడు చింతన చేసుకొని అధ్యయనం చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి సత్సంగాలు నిరంతరం పాల్గొంటూ ఉండాలి, వింటూ ఉండాలి. ఈ విధంగా చేస్తే దాన్ని వాచిక తపస్సు అంటారు, వాక్ తపస్సు. తర్వాత మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపోమానసముచ్యతే. మానసిక తపస్సు. మనస్సులో ఎటువంటి కపటం కానీ, ఎటువంటి స్వార్థం కానీ, అసూయ కానీ, జలసి ఇలాంటివి ఉండకూడదు. పూర్తిగా పవిత్రమైన హృదయం కలిగి ఏ ఆలోచన, చెడు ఆలోచన చేయకూడదు ఎవరి మీద. వీలైనంత వరకు మంగళకరమైనటువంటి, శుభమైనటువంటి, ఆనందమైనటువంటి, శాంతపూర్వకమైనటువంటి మనస్సులో వాతావరణం ఉంచుకొని ప్రలోభాలకి లొంగకుండా, సుఖదుఖాల వైపు పడకుండా అన్నీ కూడా ఈశ్వరుడు నాకు ఇచ్చిన అవకాశంగా ఈ మనస్సుని, ఈ వాక్కుల్ని, ఈ శరీరం అని ఇన్స్ట్రుమెంట్లు నాకు ఇచ్చారు, ఇవి వాడుకుంటూ వీటికి అతీతం ఆధారంగా ఉన్నటువంటి పరమాత్మ చేరుకోవడమే నా జీవిత లక్ష్యంగా నిరంతరం తప్పిస్తే ఈ జన్మలోనే నువ్వు ఆ పరమాత్మను చేరుకుంటావు. అదే మానవుని యొక్క అల్టిమేట్ లక్ష్యం. కాబట్టి మెల్లమెల్లగా స్టార్ట్ చేయాలి. 1000 మెట్లైనా, 10,000 మెట్లైనా, 1,00,000 మెట్లైనా ఒక మెట్టు నుండే స్టార్ట్ చేసినట్టు ఇప్పుడు నుండే నువ్వు స్టార్ట్ చేయి. కర్మయోగము. నీ లోపల ఉన్నటువంటి అంతఃకరణ శుద్ధి జరగాలంటే నిస్వార్థంగా ప్రతీది కూడా ఈశ్వర అర్పణగా పూజలాగా చేయి. ప్రతి పని గుడికే వెళ్ళక్కర్లేదు. ప్రతిసారి నువ్వే పని చేసినా ఆ గుడికి చేసినట్టే లెక్క. అలా చేస్తే కర్మయోగము, నీలో అంతఃకరణ శుద్ధి వస్తుంది. తర్వాత నిరంతరం ఒక ఈశ్వరుడు నామం కానీ మంత్రం కానీ తీసుకొని ఒక దగ్గర కూర్చొని ఒకే మంత్రాన్ని ఏకాగ్రత మనసు పెట్టి చేస్తే అప్పుడు నీ యొక్క ఏకాగ్రత పెరుగుతుంది.
తరువాత నిరంతరం ఈ సత్సంగాన్ని పాల్గొంటే నీకు జ్ఞానం తెలిసిపోతుంది, నీ స్వరూపం ఏంటో తెలిసిపోతుంది. నువ్వు విన్నాలో నువ్వు కుండగా భ్రమపడుతున్నావు, ఈరోజు నీకేం తెలిసింది? నువ్వు కుండవు కాదు, నువ్వు మట్టివి అనే జ్ఞానం తెలుస్తుంది. ఇన్నాళ్ళు నేను పుట్టాను చనిపోతాను అనే మనిషినని భ్రమలో ఉన్నావు, నువ్వు మనిషివి కాదు, నువ్వు శుద్ధ చైతన్యము, నీకు పుట్టుక లేదు మరణం లేదని అమృత మోక్షం అనేది తెలిసిపోతుంది. ఇది పాటించాల్సినటువంటి ధర్మము. దీనికే 10 కమాండ్స్ చెప్పారు పతంజలి. ఏంటి? యమ నియమ. యమ అంటే ఏంటి అంటే ఫస్ట్ సత్యం, అహింస, బ్రహ్మచర్యం, అస్థేయం, అపరిగ్రహ. బ్రహ్మచర్యం పాటించాలి అంటే నిరంతరము పరమాత్మ చింతనలో ఉంటూ క్రమశిక్షణతో కూడినటువంటి జీవితం గడపాలి, దాన్ని బ్రహ్మచర్యం అంటారు. అదేవిధంగా అహింస, సకల ప్రాణులందు ప్రేమతో హింస చేయకుండా అందరినీ ప్రేమించాలి, అది అహింస. సత్యం పలకాలి, అబద్ధం ఎప్పుడు పలకకూడదు. అస్థేయం, అసలు దొంగిలించకూడదు, నీది కానిది, నీ సొత్తు కానిది. అపరిగ్రహ, అనవసరమైనవన్నీ కూడబెట్టుకోకూడదు. ఇవి 5 పాయింట్స్. తర్వాత 5 ఏంటి? నియమ అంటే ఏంటి? శౌచం, బయట లోపల అంతా శుభ్రంగా శౌచంగా ఉండాలి. శౌచం, సంతోషం, నీకు దొరికిన దాంతో తృప్తి చెందాలి, ఏది జరిగినా నా మంచికే అని భావన ఉండాలి. ఓకేనా? శౌచం, సంతోషం. తపస్, నిరంతరం కూడా హార్డ్ వర్క్, అభ్యాసం చేస్తుండాలి. స్వాధ్యాయం, నిరంతరం కూడా నేను చెప్పాను భగవద్గీత లాంటి సత్సంగ లాంటివి చదువుతూ అధ్యయనం చేస్తుండాలి, స్వాధ్యాయ. ఈశ్వర ప్రణిధానం అంటే నాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ జన్మలోనే పరమాత్మ స్వరూపాన్ని అనగా ఓ ఈశ్వర నీ స్వరూపంలోనే నిలబడి ఉండేటట్లుగా నాకు అనుగ్రహించు, ఆశీర్వదించు అని శరణాగతి చేయడం. ఈ 10 నిరంతరము మనం పాటించాలి. ఓకేనయ్యా రాజ్ కుమార్ గారు? చాలా అద్భుతంగా వివరించారు, ధన్యవాదాలు. జై హో, మీరే ధన్యులు, ధన్యోసి. ఓకేనా? అందువలన బ్రహ్మ విద్య ఆచార్య గురువుని సాధారణ టీచర్లుగా మీరు ట్రీట్ చేయకూడదు. సాక్షాత్తు ఆ పరమాత్మే, హయ్యర్ పవర్, ద క్రియేటర్, ద సస్టైనర్, ద డిస్ట్రాయర్ ఆఫ్ ద యూనివర్స్, ద వన్ అండ్ ఓన్లీ ద రియాలిటీ, ద అబ్సల్యూట్ రియాలిటీ, ద ట్రూత్ ఎలోన్ మేనిఫెస్ట్ యాజ్ ఎ గురు, దక్షిణామూర్తి. అందువలన ఆ ఆత్మతత్వం తెలియజేసే ప్రతి గురువు కూడా దక్షిణామూర్తి స్వరూపమే. ఆ విధంగా ఎవరైతే 100% ఎవరైతే అంగీకరిస్తారో హృదయంలో, వారు అవశ్యం ఎటువంటి సందేహం లేదు ఆత్మనిష్టలో ఉంటారు, మోక్షం పొందుతారు. వారికి కృతజ్ఞతగా ఉంటాం తప్ప వారి యొక్క స్వరూపం మీ స్వరూపము ఒక్కటే. అయితే ఇప్పుడిక సమయం అయిపోయింది కాబట్టి అద్భుతమైనటువంటి మీ అందరూ కూడా ఈ ప్రశ్నలు అడగడానికి ముందుకొచ్చి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగపడేటట్లు మీ ప్రశ్నలు మిగతా ఎంతోమందికి ఎంతో ప్రేరణ, ఇన్స్పిరేషన్ కలిగేటట్లు మంచి ప్రశ్నలు అడిగారు, అద్భుతమైన ప్రశ్నలు అడిగారు. మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నా వంతు ప్రయత్నించాను. నేను శక్తి వంచన లేకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి రహస్యాలు దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా ఆ వేదములు, ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, బ్రహ్మసూత్రములు, భగవద్గీత అల్టిమేట్ కన్క్లూజన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని విని తర్కబద్ధంగా ఆలోచించి నా అనుభవంకు అందినటువంటి ఆ యొక్క బ్రహ్మతత్వమనే మీ ముందు ఉంచడానికి ప్రయత్నించాను. చాలా ఆనందం, అద్భుతం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.